ఎప్పుడైనా నీ పేరెంట్స్కి ఒక ఆపద వచ్చిందని అంటే పొరుగింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారా? చెయ్యరు కదా. ఏ ప్రాబ్లం అయినా ఆ పేరెంట్స్కి ఎవరైతే కొడుకు బిడ్డ అలా ఉంటారో వాళ్ళే చూసుకుంటారు, వీళ్ళైతే కాదు కదా. ఎందుకంటే ఏదైనా జరిగిన రోజు బాగుండాలని చెప్పేసి దేవుని ఒక ప్రేయర్ అయినా కోరుకుంటారా? కోరుకోరు. అలాంటి సిచ్యువేషన్లో ఒక బిడ్డకి తండ్రికి బాగాలేనప్పుడు చూడడానికి వెళ్ళలేకపోతే ఇంకా మొత్తం ఆ బిడ్డకి ఆ తండ్రి అంటే ఇష్టం లేనట్టేనా? అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ మీకేం తెలుసు? తెలియదు కదా. తెలియనప్పుడు మధ్యలో ఎందుకు మాట్లాడతారు? నేను ఒకటి అడుగుతా, అంటే పరుగింటోళ్ళు వచ్చి చూడలేదు రాలేదు అని అంటేనే ఆ బిడ్డలు ఇట్లా పోతారా ఏంటి? వాళ్ళకి వచ్చే ఛాన్స్ కానీ రావాలని ఉండదా ఏంటిది? ఒక తండ్రికో ఒక అమ్మకు బాగాలేనప్పుడు చూడాలి, ఎట్లున్నారో ఎలా ఉన్నారో అని చెప్పేసి టెన్షన్ ఉండదా? ఉంటుంది కదా. కానీ వాళ్ళ పరిస్థితులు బాగాలేక వాళ్ళు రాలేకపోయి చూడలేకపోయినంత మాత్రాన ఆ పేరెంట్స్ మీద పిల్లలకి ఏం ప్రేమ లేనట్టు కాదు. వాళ్ళు రాను అని చెప్పేసి ఎక్కడ ఎవరికి ఏం చెప్పలేరు కదా. ఇది చేయలే కాబట్టి రాలే, అది చేయలే కాబట్టి రాలేదు. వాళ్ళకి వచ్చే సిచ్యువేషన్ లేదు. ఏమో వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా ప్రాబ్లం ఉందేమో, లేకపోతే వాళ్ళ పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉందేమో, లేకపోతే ఆమెకి ఏమైనా ప్రాబ్లం ఉందేమో అర్థం చేసుకోరు. కానీ ఏంటంటే రాకపోయినా వాళ్ళు వీళ్ళు వచ్చి అందరు చూస్తారు. నువ్వెందుకు వస్తలే కంటే ఎక్కువ బాధ్యత పిల్లలది. బాధపడకండి.